హల్లెలూయా. ఈ దిన వాక్యము 17వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట లేవియా కాండము 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. దేవుడు మన మధ్య నడుస్తాడంట. అమ్మో, ఎంత గొప్ప కృప అది తెలుసమ్మా. నేను మీతో పాటు వస్తాను, వెళ్ళండి అని ఎవరన్నా అన్నారనుకో ఎంత గొప్ప అయిపోతామో. మనకన్నా ఉన్నతమైన వాళ్ళు. అలాంటిది నీ శ్రమలో, నీ ఇబ్బందిలో, నీ అనారోగ్యంలో, నీ యొక్క అవమానంలో ఎవరితోనన్నా మాట్లాడితేనే అప్పడుగుతుందేమో అని ముఖం చాటేసుకుని తిరుగుతున్న అటువంటి జీవితాలలో, అటువంటి బ్రతుకులలో పద నేను వస్తాను, నేను నీతో పాటు నడుస్తాను, నేను నీతో పాటు ఉంటాను అని దేవుడు చెప్పాడు అనుకోండి. ఎంత యోగ్యత, ఎంత అర్హత, ఎంత బ్రతుకులు మారిపోతాయో. నిజంగా అనేక మంది జీవితాలు ప్రభువారికి అప్పగించుకుని, ప్రభు నీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా, నీతో కలిపి నేను జీవిస్తానయ్యా అని అనుకున్నప్పుడు దేవుడు వారి యొక్క బ్రతుకులను సైతము మార్చినప్పుడు వారు ఆశీర్వదించబడి ఈరోజు అనేక మందికి పెట్టేస్తాయి, అనేక మందికి వారి యొక్క సహాయం అందించే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే అది దేవుని కృప కదా. వారిని దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీతో కలిసి నడుచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.